నమస్తే రాకేష్ రెడ్డి గారు. నమస్తే అండి. సో ఆ రోజు మనం తెలంగాణ చౌరస్తాలో మీ ఇంటి ముందు కలిసాము. సో ఆ ఇంటర్వ్యూ కూడా చాలా వైరల్ అయింది, చాలా స్ట్రాంగ్గా మాట్లాడారు మీరు ఆ రోజు. సో ఆ ఇంటర్వ్యూ చూసిన ప్రజలు కూడా ఒక గట్టోడు వచ్చిండు మాకు అనుకోని ఉంటారు, ఎందుకంటే చాలా లక్షల మంది ఆ ఇంటర్వ్యూని చూడడం జరిగింది. సో మీరు ఇవాళే ప్రమాణ స్వీకారం చేసినట్టున్నారు. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ సమయంలో? ముందుగా మన తొలి వెలుగు వ్యూవర్స్ అందరికీ, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, మాలాంటి ప్రశ్నించే గొంతుల్ని, కొత్తగా రాజకీయాలకు వచ్చిన వ్యక్తులని, మా ఆలోచనలు ఏంటి, మా ఆవేదన ఏంటి, మా అభిప్రాయాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటున్నందుకు ముందుగా మీ అందరికీ, మీ ఛానల్స్కు, యజమానికి అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు అన్నారు సరైన మగాడు అంటే అట్లా, అది రీసెంట్లీ నిన్న కాక మొన్న ఒక ట్వీట్ చూశాను. శ్రీరెడ్డి కూడా ఇదే ట్వీట్ చేసింది మద్రాసు నుంచి. జీవన్ రెడ్డి నీ పని అయిపోయింది, నీకు సరైన మగవాడు వచ్చిండని. అంటే నేను తెలంగాణలో అనుకున్నాను, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇదే పదం అనుకుంటున్నారు. ఒకటి, ఈరోజు తెలంగాణ శాసనసభలో అడుగుపెట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ అదృష్టం కూడా నా ఆరుమూరు నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం వల్లనే. అంటే ఒక మామూలు రైతు బిడ్డ, ఏ చరిత్ర లేదు, గత చరిత్ర లేదు, వర్తమానం లేదు, భవిష్యత్తు లేదు. అట్లాంటి ఒక వ్యక్తికి, మామూలు వ్యక్తికి, ఉంటేదో వ్యాపారవేత్తన అయినచ్చు, లేకపోతే నా బతుకు నేను బతుకుతున్నాను అద్దాల మేడల్లో, ఏసీ బెడ్రూమ్లలో, కానీ ప్రజలకు సుపరిచితం లేకుండా ఒక 6 నెలల్లో నన్ను ఈ రకంగా గౌరవించి, ఆదరించి, ఇంత ఘన విజయం సాధించి పెట్టిన ఆర్మని ముందుగా అందరికీ పేరు పేరున్న కృతజ్ఞతలు. నా జీవితం మళ్ళీ ఏదైనా జన్మ అంటుంటే కూడా మళ్ళీ జన్మ కూడా రుణం తీసుకోలేదు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఈరోజు కొద్దిగా ఎక్కడనో కొద్దిగా పైన చూస్తే తెలంగాణ అమరవీరుల ఆత్మ కొద్దిగా సాధించినేమో అనిపించింది. కొద్దిగా, మొత్తం కాదు. అదే అంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ముందు బట్టి మార్పు వల్ల అది మార్పు అంటే ఆత్మలు ఘోషించినాయి. అదే కోరుకున్న తెలంగాణ ఏంది, ఈరోజు పరిపాలిస్తున్న తెలంగాణ ఏంది, ప్రజాస్వామ్యం మీద నాకు ఒక ప్రగాఢమైన నమ్మకం, నా తెలంగాణ ప్రజల మీద ఒక రకమైన గౌరవం పెరిగింది ఈరోజు.